మిగులు రాష్ట్రంగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందే కాకుండా మళ్ళీ ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు ఏదైతుందో ఆర్థిక శాఖ మంత్రిలో పనిచేసిన గతంలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు అని మొత్తం దాదాపు 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో పెట్టడం జరిగింది. ఇవాళ ఏదైతుందో ఆనాడు వాళ్ళు విడతల వారీగా 5 సంవత్సరాల కాలంలో కనీసం ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ చేయలేకపోయింది. విడతల వారీగా దాని పర్యవసానం ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ పథకంగా మాత్రమే రైతాంగానికి ఉపయోగపడిందని చెప్పక తప్పదని చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చేసిన వాగ్దానం అనే కాకుండా ఒక రైతు పక్షపాతిగా రైతాంగానికి తోడు నిలవాలి, అండగా ఉండాలి అనేటువంటి ఒక భావనతోని ఏకమొత్తంగా ₹2,00,000 వరకు రుణమాఫీ చేయాలని సంకల్పించి 18,000 కోట్ల వల్ల రుణమాఫీకి వెచ్చితం జరిగిందని చెప్పండి. అంటే వాస్తవంగా ఈ రుణమాఫీ కార్యక్రమం అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఎప్పటికైనా వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏదైతే ఉందో సంకల్పం లేకపోవడంతో వాళ్ళ రుణమాఫీ కార్యక్రమాన్ని అదే అదానీ అంబానీ లాంటి వారికి ఏదైతే లక్షల కోట్ల వాళ్ళు మాఫీ చేస్తూ విసులుబాటు కల్పిస్తున్నారు. అదానీ అంబానీ లాంటి వారు అదే రైతాంగానికి వచ్చే వరకు ఏదైతుందో వాళ్ళు రైతాంగానికి వివక్ష గురి చేస్తారు. అదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మీకు తెలియంది కాదు, 2008-9లో ఏదైతుందో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఏకమొత్తంగా ఈరోజు ఏదైతుందో అంటే వాస్తవంగా ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ఈ ₹2,00,000 వరకు రుణమాఫీని విడతల వారి అమలు చేసే అవకాశం ఉండే చేద్దామనుకుంటే, కానీ విడతల వారిగా చేయడంతో ఏదైతుందో రైతాంగానికి అది వడ్డీ భారం అవుతుంది. ఆ వడ్డీ భారం కాకూడదనే భావనతో ఏకమొత్తంగా రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఏదైతుందో 18,000 కోట్లు వెచ్చితం జరిగింది ఇంతవరకు. ఇంకా మిగిలిన రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ వివరాల సేకరణ కొంత మిగిలిపోయిన రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మాసం చివరిలోగా పూర్తి స్థాయిలో మాఫీ చేయాలని చెప్పిన కార్యక్రమాన్ని ఇంత చేస్తుంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు వాళ్ళు చేయలేంది ఇలా కాంగ్రెస్ చేసి చూపెడుతున్నది. వాళ్ళ 5 సంవత్సరాలలో చేయలేంది ఇలా కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర కాలంలో చేసి చూపెడుతుంది. ధాన్యం సేకరణకు సంబంధించి నేను దయచేసి మీరందరూ కూడా జగిత్యాల వాస్తవ్యులు కాబట్టి మీరు కూడా వివరాలు సేకరించుకోవచ్చు. నేను చెప్పేదాన్ని కూడా మీరు పోల్చుకోవచ్చు అని చెప్పంటున్నాను.
యాజ్ ఆన్ దిస్ డే 12th of November, గత సంవత్సరం ఏదైతుందో 2023కి 3,463 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. లాస్ట్ ఇయర్ 2023 November 12th ధాన్యం సేకరణ ఇక్కడ 3,463 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. ఈసారి ఇదే 12th November 2024 నాటికి 30,625 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ జరిగింది. 30,625 అంటే ఆల్మోస్ట్ 10 times more than ప్రీవియస్ ఇయర్. నేను చెప్పేది ఖరీఫ్ లెక్కని చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో ఈ ఖరీఫ్కి ఏదైతుందో, లాస్ట్ ఇయర్ ఖరీఫ్ ఏదైతుందో 3,463 మెట్రిక్ టన్నులు సేకరణ ఉంటే ఈ ఖరీఫ్ నిన్నటికి ఏదైతుందో 30,625 మెట్రిక్ టన్నులు సేకరణ జరిగింది. ఆశ్చర్యం కలుగుతుందా? 10 అంతలు. ఎక్కడ 3,463, ఎక్కడ 30,625. ఆల్మోస్ట్ 9-10 times more than ప్రీవియస్ ఇయర్. వీళ్ళ గతంలో కూడా ఏదైతుందో సన్న రకాలకు ప్రోత్సాహం ఇవ్వాలనే భావనతోని మరి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దశలో ఏదైతుందో దొడ్డు రకాలను నిషేధిస్తున్నామని చెప్పిండ్రు. మీకు గుర్తుండి ఉంటుంది. దొడ్డు రకాలు నిషేధిస్తున్నామని చెప్పారు. మీరు సేకరణ చేయము, దొడ్డు రకాలు నిషేధిస్తున్నామని చెప్పి సన్న రకాల సేకరణ అప్పుడు ఏదైతుందో అప్పుడు అది సిద్దిపేట పక్క కాన్స్టిట్యున్సీ ఎన్నికుండే, అది దుబ్బాక ఎన్నికుండే. దుబ్బాకకు రాకుండా పక్క 5 నియోజకవర్గం జనగాం ఇక్కడ పోయి సన్న రకాలు పెడితే 100-200 ఎక్కువ ఇవ్వమా అని చెప్పాను అన్నాడే. ఇట్లే 100-200 ఇవ్వమా, మా గాంత సోయి లేదా అన్నాడు. నేను ఆ మాట అనకూడదు పెద్ద అయినే, కానీ ఆ 100-200 కాదు కదా, ₹1 కూడా ఇవ్వలేదని చెప్పండి. ఇవాళ సన్న రకాలను ప్రోత్సహించాలి, వినియోగదారునికి ఏదైతుందో నాణ్యమైనటువంటి ఒక పీడిఎస్ రైస్ అందింప చేయాలని చెప్పని సన్న రకాలను ప్రోత్సహింప చేయాలని భావనతో ₹500 బోనస్ ప్రకటించి సేకరణ చేస్తుంది. మీరు చేయలేని పని ప్రభుత్వం చేస్తుంటే హర్షించండి. మీరు చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తుంటే హర్షించండి. కానీ ఆ విధంగా కాకుండా ఈ విమర్శ ప్రతిపక్షాల పైన అన్నట్టు మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంతో సేకరణలో ముందున్నామేమో, బోనస్లో ముందున్నాము, రుణమాఫీలో ముందున్నాము, రైతు బంధు కల్పనలో ఏదైతుందో వాస్తవంగా ఏదైతుందో కల్పించాలని చెప్పి భావించినప్పటికీ రుణమాఫీకి ప్రాధాన్యత ఇవ్వడంతో ఏదైతుందో కొంత నిధుల సమీకరణ లోపల ఇబ్బందులు ఎదుర్కోవడంతో అది పెండింగ్ పడింది. ఇప్పుడు ఏదైతుందో రేపు రబీలో రైతు భరోసా అమలు చేయబోతుంది ప్రభుత్వం. రేపు రబీలో ప్రభుత్వం అమలు చేయబోతున్నది. గతంలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే ₹1 కూడా సాయం చేసే దాఖలా లేదు. ₹1 సాయం చేసిన దాఖలా లేదు. ఈసారి ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టమైన రైతు ఎవరే కానీ వారిని ఆదుకోవడానికి ఎకరా ₹10,000 ఇవ్వాలని చెప్పి సంకల్పించింది. ఇలా రైతాంగానికి సంబంధించే కాకుండా మహిళలు ఆడబిడ్డలు ఏదైతుందో వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత రవాణా సౌకర్యం మీరు కనీసం ఆలోచన చేయలేదు. మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయాలని ఆలోచన మీరు చేయలేకపోయారు. ఇలా గృహ అవసరాలకు ఏదైతుందో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. మీకు తెలియదు రాష్ట్రంలో more than 75% of domestic consumers are getting benefit of. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు ఏదైతుందో
విద్యుత్తు ఉచితంగా కల్పింప చేయడంతో మోర్ దాన్ 75% ఆఫ్ ది కన్స్యూమర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సిలిండర్ 500 రూపాయలంటే 500 రూపాయలకు కల్పింప చేయబడే విధంగా అని చెప్పంటున్నాయి. ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడరు. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉన్నవి, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు మిగిలి ఉన్నవంటున్నాం మేము. వీళ్ళు ఎన్నికల్లో వాగ్దానం అనే కాకుండా వీళ్ళు ప్రజా సంక్షేమం కొరకు కట్టుబడి ఉన్నట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. నాకు ఇంకొక మాట ఏదో నేను టీవీలో స్క్రోలింగ్ చూసానే, జగిత్యాల ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మా కాలంలో జరిగిందని చెప్పాను. మీరు మీరు వినుంటారు, నేను స్క్రోలింగ్ చూసాను. నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఒక విధానపరమైన నిర్ణయంతో జగిత్యాలలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ఇది ఒకటి మాత్రం చేసింది. ఇది విధానపరమైన నిర్ణయం. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, వైద్య సదుపాయాలు మెరుగుంటుందని చెప్పని ఒక పాలసీ డిసిషన్ తీసుకొని ఏర్పాటు చేసింది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ అభివృద్ధిలో జగిత్యాల్ రోల్ మోడల్ నిలిచింది. రోల్ మోడల్గా చెప్పండి. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధిలో రోల్ మోడల్ నిలిచిందని చెప్పంటున్నాను. అందులో ఇక్కడ జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు ఎవరు ఊహించలేదు. జగిత్యాలలో ఏదైతుందో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు అనేది ఎవరు ఊహించలేదు. ఇవాళ జగిత్యాల జేఎన్టీయూ కళాశాల ఏదైతుందో కొండగట్లో దానికి అటానమస్ వచ్చింది. వీళ్ళ కుకట్పల్లి జేఎన్టీయూ కంటే ర్యాంకులో మించిపోయింది. కుకట్పల్లి జేఎన్టీయూ కంటే ర్యాంకులో మించిపోయింది. మన 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 జేఎన్టీయూ ఏదైతే ఉందో ఇట్ హెస్ గాట్ అటానమస్ స్టేటస్. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్. నేను అడుగుతున్న మిత్రులు హరీష్ రావు గారిని, వాళ్ళు సిద్దిపేటలో జేఎన్టీయూ కాలేజ్ ఉందా? అదే నీ సిద్దిపేటలో అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నా? అదే నీ వాళ్ళు అడుగుతున్నా. నాకే రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ నిరుద్యోగ యువతకు ఏదైతుందో శిక్షణ కల్పించాలన్న భావనతోని అక్కడ తెలంగాణ రాష్ట్రం ఇస్ ఎ రీజనల్ సెంటర్ ఏదైతుందో జగిత్యాల ఏర్పాటు చేసుకోమని చెప్పండి. నాకు ఆశ్చర్యం అసలు. మీరు మాట్లాడుతుంటే ఏదైతుందో కొంత గమనంలో తీసుకొని మాట్లాడాలి. డెఫినెట్లీ మీరు చేసి చెప్పుకోండి, మీకు కాదండి. కానీ గతంలో శూన్యమైన విధంగా మాట్లాడి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటే నేను ఇలా ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఏదైతుందో ఆడబిడ్డలకి ఏదైతుందో విద్యలో ప్రోత్సాహం కల్పించాలనే భావనతోని జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇట్ హస్ గాట్ అటానమస్ స్టేటస్ టుడే. జగిత్యాల ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ హస్ గాట్ అటానమస్ స్టేటస్ టుడే. స్వయం ప్రతిపత్తి సాధించుకుందని చెప్పంటూ నేను. అన్నాడు జగిత్యాల ఐటీఐ ఏర్పాటు చేస్తే అది ఏటీసీకి రూపుదిద్దుకుంటుంది, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రూపుదిద్దుకుంటుంది. అలాగే తెలంగాణలో మామిడి ఎగుమతిని ప్రోత్సహించాలని చెప్పని, రైతుకు తోడు ఉండాలని చెప్పని రాజీవ్ మామిడి పళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ అని చెప్పంటే నేను. మీరు మొన్న శుద్ధి చేసిన నీరు భగీరథ మొన్న మాట్లాడిన మీరు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. కానీ జగిత్యాల టౌన్ ఏదైతుందో గడిచిన దశాబ్దాల కాలం నుండి
అనునిత్యము ప్రతిరోజు త్రాగునీరు అందింపజేస్తున్న పట్టణం ఏకైక మున్సిపాలిటీ ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల. ₹200 నల్ల కనెక్షన్ ఇచ్చింది జగిత్యాల మున్సిపాలిటీ. మొత్తం విత్ మెటీరియల్ ₹200 కన్స్యూమర్ పేమెంట్ చేస్తే నీకు ఇంట్లో నల్ల ఫిట్ చేసి నీళ్లు పంపించిపోయింది మున్సిపాలిటీ. రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఓన్లీ మున్సిపాలిటీ జగిత్యాల. మరి హరీష్ రావు తెలుసుకొని మాట్లాడిన ఆయన అంటున్నాను నేను. మీ ఫలితాన్ని ఏందో జనం అందరూ గమనిస్తున్నారు, మీ నిర్వాహకం అందరు గమనిస్తుందని చెప్పంటున్నా, తెలియంది కాదు. స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారం ఏదైతుందో పాపం నిరుపేద వర్గాలు కాబట్టి బజార్ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతుందో మాఫీ చేసింది కేవలం జగిత్యాల మున్సిపాలిటీ ఇవ్వడానికి అమలు చేయబడుతుందని. దయచేసి మీరు అందరు మీ గమనంలో ఉందని చెప్పంటాను నేను. డ్రింకింగ్ వాటర్ మీ గమనంలో ఉన్నది, నాక్ మీ గమనంలో ఉన్నది, జేఎన్టీ మీ గమనంలో ఉన్నది, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మీ గమనంలో ఉన్నది, వ్యవసాయ కళాశాల మీ గమనంలో ఉన్నది. స్ట్రీట్ వెండర్స్ అయితే రోజుకి ₹20 అంటే నెలకి ఎంత అవుతుంది? 20 × 30 ₹600 అవుతుంది. సంవత్సరానికి ₹7,000. 20 ఏళ్ళకి మాఫీ చేయిస్తున్నాయి జగిత్యాల మున్సిపాలిటీలో. 20 సంవత్సరాల స్ట్రీట్ వెండర్స్ ఏదైతే వీధి వ్యాపారం, తోపుడు బండ్లు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, ఆడబిడ్డలు, జగిత్యాల మేము చేసినటువంటి అక్కడ ఇలా ఆచరణ జరుగుతుందా? ఇవాళ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 4,000 ఇండ్ల గృహ సముదాయ నిర్మాణం చేయాలని తలంచిన మున్సిపాలిటీ కేవలం జగిత్యాల మాత్రమే అంటున్నారు. హైదరాబాద్ మినహా 4,000 ఇండ్ల గృహ నిర్మాణ సముదాయం ఏదైతుందో సొంత ఇల్లు, నాట్ షేరింగ్. మీ డబుల్ బెడ్రూమ్ షేరింగ్, కిందోడు కింద, మీదోడు మీద, నడవంతముడు నడమ. కానీ మనం తలబెట్టింది తలా 100 గజాలు సొంత ఇల్లు. 100 ఎకరాలు సేకరణ చేసి 4,000 ఇళ్ళ నిర్మాణం తలబెడితే, అన్ని నిర్మాణాలు పురోగతిలో ఉంటే, ఈ నిర్మాణాలు పూర్తయితే ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో అవన్నీ అర్థాంతరం నిలిపేసి ఇలా 5 సంవత్సరాలు గడుతుందా? మళ్ళీ ఆ మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ చేయూతనిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఏదైతే మళ్ళీ కాంగ్రెస్, మేము ఇంత తెలివిగల్లుడు ఆర్థిక శాస్త్రవేత్త నిరుపేద తోడు ఉండాలంటే ఆ తైబాద్ ఎందుకు చేసుకోలేకపోయినావే నువ్వు? దాదాపు సంవత్సరాలు 2 కోట్ల భారం పడుతుంది అక్కడ నిరుపేద వర్గాల మీద. ఇలా రోళ్లవాగు ఆధునీకరణ చెప్పిన మొదలు పెడితే ఇదే హరీష్ రావు గారు శంకుస్థాపన చేసిండే. రోళ్లవాగు ఆధునీకరణ దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది. 60 కోట్లు 153 కోట్లయింది. 60 కోట్లు 153 కోట్లయింది. ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు. మళ్ళీ ఆ భూసేకరణ ఇవాళ చేస్తున్నాం. ఇదే హరీష్ రావు గారు మిత్రుడు ఆ సూరమ్మ చెరువులకు శంకుస్థాపన చేసిండే కత్రాపూర్ మండల్లో. అది ఆరంభం కాలేదు. కొడిమేల మండల్ కోనాపూర్ పెద్ద చెరువు ఉన్నది ఒకటి, పోతారం పెద్ద చెరువు అని చెప్పి అంటారు. దాంతో కొడిమేల మొత్తం రామ్ సాగర్, హిమ్మత్రావుపేట, నాస్పల్లి ఇవన్నీ నీళ్ళు వస్తాయి. ఇంతవరకు లేదు. లేదా మీ ఉనికి కాపాడుకోవటానికి కొరకు మేము కూడా ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి కొరకు మీరు పాదయాత్రలు చేయండి. ప్రజాస్వామ్యంలో ఇట్ కెన్ బి.
ప్రజాస్వామ్యం లోపల పాదయాత్రలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం సహజం అది. కానీ అందులో ఏదైతే ఉందో వాస్తవాలు చర్చించుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. నిన్న మీరు సేకరణ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతున్నదో, నిన్న మీరు కలెక్టర్ గారు కలిసింది కదా, ఓ రిపోర్ట్ తీసుకుంటే అయిపోతుండే. బై 11th వాట్ వాజ్ ద ప్రొక్యూర్మెంట్ దిస్ ఇయర్ అండ్ వాట్ వాజ్ ద ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్. నేను అధికారిక లెక్కలు తీసుకొని చెప్తున్నాను. చక్కెర కర్మాగారం గురించి మాట్లాడతారా? కనీసం ప్రైవేట్ రంగంలోనైనా చక్కెర కర్మాగారం నడుస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏదైతున్నదో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక చక్కెర కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసి, సరే ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ ఇన్ రన్నింగ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏదైతుందో దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా యాజమాన్యం నిర్వహిస్తాం అని చెప్పి ఉన్న చక్కెర కర్మాగారం మూసేస్తారే. దాన్ని ఏ విధంగా రీఓపెన్ చేయాలి, దాన్ని ఏ విధంగా పునఃప్రారంభం చేయాలి, అది బ్యాంకులో ఏదైతుందో కుదోబడి ఉన్నది. మొత్తం ఆస్తులన్నీ బ్యాంకులో కుదోబడి ఉన్నాయి. వాడు చెల్లించడానికి ఏదైతుందో దాని ఆ కుదోను విడిపించడానికి కొరకు ఏదైతుందో ఇప్పుడు కట్టేస్తున్నారు, డబ్బులు కడుతుంది. దయచేసి ఏదైతున్నదో మళ్ళా డెమోక్రసీ ప్రజాస్వామ్యం లోపల మీ అభిప్రాయాలు మీకుంటే, మా అభిప్రాయాలు మాకుంటాయి. మీరు ఏం చేసినారో గమనించిండ్రు, మేమేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. మేము ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి అంటున్నాను. మేము ఏదైతే మొత్తం చేసామని చెప్పి చెప్పుకోవడం లేదు. చేయవలసిన కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నవి. ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా కానీ ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పి అంటున్నా. ఏ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఆర్థిక వనరులు ప్రధానమని చెప్పి అంటున్నా. ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఊపిలో నెట్టడంతో ఏదైతుందో చివరికి ఏమైపోయిందంటే వాళ్ళు చేసిన అప్పులు వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. గత ప్రభుత్వం చేసిన అప్పు వడ్డీ కట్టడానికి ఏదైతుందో వీళ్ళు మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా మూసి ప్రక్షాళన ఇది ఇవాటి కార్యక్రమం కాదు. ఇది మూసి ప్రక్షాళన అనేది ఇవాళ కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రంకి వెళ్ళి ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. గత ప్రభుత్వాలు ఏదైతుందో దాన్ని ఆశించిన మేరకు పురోగతి చూపెట్టాలి. గత ప్రభుత్వాలు ఏదైతుందో మూసి ప్రక్షాళన పట్ల ఆశించిన పురోగతి చూపెట్టాలి. ఈ ప్రభుత్వం మూసి ప్రక్షాళన ఆవశ్యకత గుర్తించి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ నగరానికి మూసి రివర్ ఒక అదృష్టంగా భావిస్తాం. అలాంటి ఏ పట్టణం కూడా అట్లుండదు. మొత్తం ఇట్లా దారుతాయి మొత్తం నీళ్ళని. వేఅవుట్ డ్రైన్ వేఅవుట్ అంటూనే ఎక్కడెక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఆ మురికిని శుద్ధి చేసి కింద నల్గొండ రైతాంగానికి ఏదైతుందో శుద్ధి చేసిన మంచి సాగునీరు అందింపజేయాలి వల్ల గోదావరి అనే ఒక భావనతోని ఆ మూసి ప్రక్షాళన పట్ల దృష్టి కేంద్రీకరిస్తుంది. దానికి ఇంతవరకు ఏదో అంచనాలు లేవు. నువ్వు 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి పెడతావు? అరే సమస్య అంచనాలు రూపొందిస్తున్నాయి. అది 1,00,000 అయితే 1,50,000 ఇంతైతే ఏంటి తర్వాత విషయం. అది ఇప్పుడు ఎవరు ఏమంటారు? మేము వ్యతిరేకం కాదంటారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మేము మూసి ప్రక్షాళన మేము వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు మేము మూసి ప్రక్షాళన వ్యతిరేకం కాదు. మరి ఎందుకు మాట్లాడుతున్నాయి? దానికి భిన్నంగా పునరావాసం అనేది ప్రధానం. పునరావాసం రిహాబిలిటేషన్ అనేది ప్రధానం. అందులో నిర్వాసితులైనటువంటి వారికి పునరావాసం కల్పించి మాత్రమే ఏదైతే ఉందో ఈ ప్రక్షాళన కార్యక్రమం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మూసి ప్రక్షాళనలో నిర్వాసితులు ఎవరైనా కానీ వారికి ఏదైతుందో పునరావాసం కల్పించే తదుపరి మాత్రమే ఇది ముందుకు తీసుకోవడం జరుగుతుంది.
ఎందుకు ఆందోళనలు రూపొందించాలని ప్రయత్నం చేస్తారు? దయచేసి జగిత్యాల అంటే ఈ నియోజకవర్గం అనే కాదు, ఈ ప్రాంతం ముఖ్యంగా చెప్పంటున్నాను. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచేటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉన్నది. దీని అగ్రగామిగా నిలపడం జరుగుతుందని చెప్పంటున్నాను. నేను ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లాను అగ్రగామిగా నిలపడం జరుగుతుందని చెప్పంటున్నా. రైతు బంధు కల్పన కొంత జాప్యం కావడంతో రైతులు కొంత అసంతృప్తి ఉంటే సహజం అని చెప్పంటున్నా. అది ఏ విధంగా ఆ జాప్యం ఎందుకు మనం గమనింది. ఇప్పుడు రుణమాఫీకి ఏకంగా 18,000 కోట్లు పెట్టి అదే విడుదల వారిగా చేసి మొదటి సంవత్సరం 50,000, తర్వాత 1,00,000, 1,50,000, 2 లక్షలు మీరు చేసినట్టే కదా విడుదల వారికి చేస్తే. కానీ నేను విడుదల వారికి చేస్తే ఈ వడ్డీ భారం అయితే చెప్పని వడ్డీ భారం కాకుండా ఉండాలనే భావనతోని ఏకమొత్తంగా దాన్ని మాఫీ చేయాలని సంకల్పించింది కాంగ్రెస్ పార్టీ. మీరు వాస్తవాలను ఏదైతుందో వక్రీకరించి మాట్లాడడం సమంజసం కాదు, సరైనది కాదు. సరి చేసుకోండి అని చెప్పండి, సరి చేసుకోండి అని చెప్పండి. నిన్నటి రోజు కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి పాదయాత్ర రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మొన్నటి వరకు ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి, మాజీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులందరూ కూడా రైతుల రుణమాఫీ జరగలేదు, రైతుల వడ్ల కొనుగోలు కూడా ఇప్పటివరకు వడ్ల కొనుగోలు మొదలు కాలేదు, రేవంత్ రెడ్డి గారికి ఈ 20 mm 70 mm ముందు రోజుల్లో చూపెడతాము, మహారాష్ట్రకు సంచులు పంపిస్తున్నారని సంవత్సర కాలం లోపల 11 నెలల 13 రోజులు అవుతుంది ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 11 నెలల 13 రోజులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం దయతో ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రిగా వారి పరిపాలనలో కూడా మేము శాసనసభ్యులుగా పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ మేమందరం కూడా ప్రజలకు పక్షాన 11 నెలల 13 రోజుల లోపల 4 నెలల ఎలక్షన్ కోల్పోయింది. 7 నెలల 13 రోజులు పరిపాలన చేసినాం. 7 నెలల 13 రోజుల లోపల పరిపాలన లోపలనే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి, అంటే తండ్రి గారి వారసత్వం ద్వారా వచ్చిన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్. అది అంటే తండ్రి రాజకీయాలకు ఉంటే తండ్రి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి డాక్టర్గా ఉండి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి పేదవాళ్ళ కడుపు కొట్టి కరోనాలో ఆ కోట్ల రూపాయలు సంపాదించి శాసనసభ్యులు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పరంగా వచ్చినటువంటి ఆ శాసనసభ్యుడు 7 నెలల లోపలనే పాదయాత్ర మొదలుపెట్టి జగిత్యాల జిల్లాలో రైతులకు ఎలాంటి కూడా, తెలంగాణ జిల్లా రాష్ట్రంలో రైతులకు ఎలాంటి కూడా రుణమాఫీ జరగలేదు, రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి మొన్న పార్లమెంట్లో 3వ స్థానంకు పోయి వాళ్ళ యొక్క అడ్రస్ గల్లంత అయితే ఈరోజు పాదయాత్ర పేరు మీద రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా జమ చేసుకొని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జమ చేసుకొని రాష్ట్ర నాయకత్వం వచ్చి హరీష్ రావుతో నోటికి ఇంతవరకు అంత మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 11 నెలల 13 నెలల పరిపాలన లోపల 7 నెలల్లో 13 రోజుల పరిపాలన లోపల ఈ జిల్లాకు సంబంధించిన 65,000 రైతులకు రుణమాఫీ జరిగినటువంటి జిల్లా కలెక్టర్ ద్వారా మీరు టైం డేట్ చెప్పండి, ఎప్పుడు ముందు పెట్టుకోండి అప్పుడు ముందు పెడతాం. 65,000 కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినారు. కేవలం 6,000 మందికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరగాల్సిన వాళ్ళు 6,000 మంది. అది కంప్యూటర్ ప్రాబ్లమో, రేషన్ కార్డు లేకపోతేనో, ఇతరాత్రి ఇబ్బంది ఉన్నటువంటి ఇబ్బంది వల్ల 6,000 మందికి 2 లక్షల పైచిలుకున్నటువంటి వాళ్ళు సుమారు 30 నుంచి 35,000 మంది ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి రాచరిక పరిపాలన చేసి ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బకొట్టి
7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన పరిస్థితి లోపల షెడ్యూల్ విడుదల చేసి 2 లక్షల పై వరకు మేము షెడ్యూల్ చేస్తున్నాం అధికారపరంగా ప్రకటన చేయడం జరిగింది. మరి 75% 85% పెట్టినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తల్లి 15% ఇవ్వకుంటుందన్న రైతులకు. ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నేను కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము అందరం కానీ రాని రైతుల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. ఎప్పుడు ఆర్థికంగా నిధులు సమకూర్చిన వెంటనే మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత కూడా మాదే. మీ లెక్క 2014 నుంచి 2023 వరకు రుణమాఫీ చేస్తాం, రైతులను ఆదుకుంటాం, 1,00,000 ఎకరాలకు ప్రతి నియోజకవర్గం నీళ్ళు ఇస్తామని చెప్పి రైతుల కడుపు కొట్టలేము మేము అన్నట్టు కూడా. రైతుల వడ్ల కొనుగోలు ఒకట 3 కిలోలు 4 కిలోలు 5 మిల్లర్లు ఇబ్బంది పెడుతుంటే రైతులను తీసుకుపోయి మిల్లర్లకు అప్పచెప్పలేము మేము. ఈరోజు మీరు మాట్లాడిన మాట విషయంలో ఒకట ఎక్కడ రుణమాఫీ జరగలేదు అంటున్నావు కదా హరీష్ రావు గారు, నీ సిద్దిపేటకు రమ్మంటావా, నీ గజ్వేల్కి రమ్మంటావా, నీ కేటీఆర్ దగ్గర రమ్మంటావా, లేకపోతే జగిత్యాలకు వస్తావా చెప్పు, టైం డేట్ చెప్పు. నేను ఆధారాలతో సహా వస్తా. 65,000 కుటుంబాలకు రుణమాఫీ చేసినటువంటి ఆధారాలతో సహా నేను వస్తా. వాస్తవాలు ఇట్లుంటే దేవుడిచ్చినటువంటి నోరు, మీరు మాట్లాడే తెలంగాణ భాష అత్యంత వ్యంగ్యంగా మాట్లాడే ఆ ఒక్క ఉచ్చారణతోని ప్రజలను రైతులను మభ్యపెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేస్తే ప్రజలు ఎవరు ఊరుకోరని చెప్తున్నా. ఈరోజు 1000-2000 మందిలో మేము కార్యకర్తలు తీసుకొచ్చి పాదయాత్ర చేసి 7 నెలల్లో కూడా పాదయాత్ర చేసి మా మీద దాడి చేయడం కాదు. ఖచ్చితంగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ చర్చకు దేనికి వస్తారా? రైతుల రుణమాఫీ విషయంలో చర్చకు వస్తారా? ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి విషయంలో చర్చకు వస్తారా? దేనికి వస్తారో చెప్పండి. 10 సంవత్సరాల లోపల ఈ జిల్లాలో కానీ ప్రాంతంలో కానీ మీరు దోసుకున్నటువంటి దోపిడీ కానీ, ఈ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ విషయంలో కూడా చేసిన నువ్వు అన్యాయం కానీ నువ్వు మాట్లాడడానికి కొంచెం ఆలోచన చేయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని అన్ని విధాల పాతాలను దొక్కినావు. ఇరిగేషన్ పరంగా ఈ ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లాకు కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీళ్ళు మొత్తం నీళ్ళు పట్టుకపోతేనే నీళ్ళు పట్టుకపోయేది నువ్వు కాదా హరీష్ రావు? నీ సిద్దిపేటకు, నీ సిరిసిలకు, గజ్వేలకు నీళ్ళు పట్టుకపోతలేవా? మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం మేము ఏం అన్యాయం చేసినావు అంటున్నా. మాకు నీళ్ళ చుక్క ఇస్తావా నువ్వు? 10 సంవత్సరాల లోపల నీ ప్రాంతానికి సంబంధించి ప్రజానికం గురించి ఆలోచన చేసినాక జగిత్యాల జిల్లాకు వచ్చి మా నాయకత్వం మీద మా మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకుంటా రైతుల పక్షాలు మాట్లాడుతున్నావు. ఏ ఒక్క రైతన్న ఈ జిల్లాలో చనిపోతే పోయి పరామర్శించినా నీ మాజీ మంత్రి కొప్పురీశ్వర్ కానీ, నీ మాజీ శాసనసభ్యున్న జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు కానీ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కానీ, అప్పుడు డాక్టర్గా ఉన్నాడు కదా, వచ్చి చూడాలి కదా రైతు చనిపోతే వచ్చి. వడ్ల కొనుగోలు కూడా 5 కిలోలు 6 కిలోలు కట్ అవుతాడు, ఎందుకు కట్ అవుతుందని చెప్పి మిల్లర్ దగ్గర పోయి ఆ వడ్లు కట్ కాకుండా రైతులను ఆదుకోవాలి కదా. ఖమ్మంలో రైతులకు బేడి వేసింది కదా, బేడి వేసి తీసుకుపోయింది మీరు కాదా అంటున్నా. రైతుని ఏ రోజైనా ఒక్క రోజున రైతు గురించి మద్దతు ధర విషయంలో కానీ, రైతులకు గిట్టుబాటు విషయంలో కానీ, రైతులకు ఎరువుల విషయంలో కానీ, రైతులు అకాలంలో వర్షాలు వచ్చి అకాలంలో మామిడి తోటలు వర్షాలకు మామిడి మొత్తం తోటలు మొత్తం యజమానులంతా ఇబ్బందుల పాలై వరి ధాన్యం కొట్టుకపోతే గోదావరి ఎమ్మడి కొట్టుకపోతే ఒక్క రోజు కూడా నష్టపడే ఇష్టం ఒక్క రూపాయి కూడా నష్టపడిన రైతుల పక్షాన్ని జమ చేసినాం. మహారాష్ట్రకు సంచుల గురించి మాట్లాడుతున్నావు కదా, ఆ సంచుల సంస్కృతి మీద అని కేసీఆర్ని మీ మాజీ ముఖ్యమంత్రి ఏదైతున్నాడో అప్పుడు కలకత్తాకు ఇది ఉత్తరప్రదేశ్కు సంచులు పంపించినాడు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని కన్నెర చేసింది. పెద్ద పెద్ద పత్రికలకు శీర్షికలు వచ్చినాయి. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అక్కడ ఎన్నికలు జరిగితే కలకత్తా రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్కు, తమిళనాడుకు స్టాలిన్కు వారందరూ డబ్బులు పంపించిందని పత్రికల్లో వచ్చినాయి.
70 mm ఏం చూపెడతావా హరీష్ రావు అని చెప్తున్నాను నువ్వు ఏం చూపెడతావు 70 mm 70 mm మా ముఖ్యమంత్రి గారితో నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కదా ఏం 70 mm చూపెడతావు రాబోయే కాలంలో ఇలా 6 గ్యారెంటీ పథకాల లోపల 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి మిగతా గ్యారెంటీ పథకాలు అమలు చేసే విషయం లోపల ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ముందుగా బస్సులు మేము ముందున్న పడ్డాము ఎక్కడ కూడా ఏ గ్యారెంటీ పథకాన్ని అమలు చేయమని మేము ఎప్పుడు కూడా వెనక ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ వెనక కాలు పెట్టలే 4 సంవత్సరాలు ఇంకా వ్యవధి ఉన్నది మాకు 4 సంవత్సరాలు 27 రోజులు మాకు ప్రజలు వ్యవధి అవకాశం ఇచ్చినారు రేపు 100% శాసనసభ్యుడిగా ప్రభుత్వగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇచ్చిన గ్యారెంటీ విషయంలో కూడా పేదవాళ్ళకి ఇంద్ర మిల్లు కానీ పేదవాళ్ళకి రేషన్ కార్డు కానీ ఏదైతే కొత్తగా పెన్షన్ వచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం ఆ దిశలో మేము కష్టపడుతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు దేవుని సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ దేవుని సాక్షిగా ప్రమాణం చేసి రుణమాఫీ చేసి అని మాట్లాడుతుండు కదా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి గోదావరి ఒడ్డుకొచ్చి యాగాలు చేసి యజ్ఞాలు చేసి తెలంగాణ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తామని గాలి మోటార్ మీద వచ్చి కేసీఆర్ వచ్చి 500 కోట్ల రూపాయలు ఇస్తాడు ఆ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవునికి 500 కోట్ల రూపాయలు ఇస్తాడు కేసీఆర్ మన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి జైతా జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి మర్చిపోయాడు కొండగట్ట అంజన్న మర్చిపోయాడు పోయి యాదాద్రిలో పెట్టుకుని అక్కడ రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి ఆ దొరడు ఉన్నప్పుడు వేలాది ఎకరాల భూములు కొంటే అక్కడ యాదాద్రి కాడ పెట్టుకున్నాడు ఒక్కసారి మా పాత్రికా మిత్రులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు కూర్చున్నారు కదా అందరూ రమ్మని చెప్పి బస్ వేసుకొని మేము చూసేదప్ప యాదాద్రి ఏ విధంగా చేసాడు ఏం చేసి మా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవుడు ఏం చేసాడు ఆ కొండగట్ట అంజన్న ఏం చేసాడు నువ్వే కదా 500 కోట్ల రూపాయలు ఇచ్చి వెచ్చించి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని నేను అభివృద్ధి చేస్తాను కొండగట్ట ఆంజనేయ స్వామిని అభివృద్ధి చేస్తాను మా కవితక్క పాపం జైలు పోకుండా పడిపోయాడు ఆంజనేయ స్వామి యాగాలు యజ్ఞాలు చేసింది ఏమైంది ఇవన్నీ 60 మంది బస్సులో చచ్చిపోతే ఒక్కరోజు వచ్చి చూసిపోతుందా ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు నువ్వు జిల్లా వాస్తవుడియే కదా ఇక్కడ కర్మాడి జిల్లా చదువుకున్నావు కదా మేము వేలాది మంది జమ కూర్చొని పెద్ద ర్యాలీలు చేయడం మీటింగ్ చేయడం పెద్ద ముచ్చట నమ్మకేమన్నా ఇలా పాత్రికేయ మిత్రుల ద్వారా మనం చేసి ఏంటంటే వాస్తవ పరీక్షల పరంగా ఆరోపణ చేయండి మేము స్వీకరిస్తాం మేము జవాబు చెప్తాం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పాదయాత్ర చేస్తే రాష్ట్ర నాయకత్వంతో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని లేకపోతే జగిత్యాల జిల్లా ఎలాంటి కూడా అభివృద్ధి జరగలేదని మా ప్రభుత్వం మీద దుమ్మొత్తి చేస్తే రాబోయే కాలంలో ప్రజలు ఎట్లా జవాబు చెప్పాలని అట్లా జవాబు చెప్తారని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం ఇప్పటికైనా కూడా సంజయ్ కుమార్ డాక్టర్ ఇక 4-5 రోజుల్లో నేను సంజయ్ కొరుట కూడా పోతాను జిల్లా అధ్యక్షుడు పోతా కొరుట కూడా పోతా అక్కడ ఎంతమంది రుణమాఫీ అయిన రైతులతో కూడా నిన్న కూడా రైతులకు నువ్వు రుణమాఫీ విషయాలు అడుగుతాం మీడియా మిత్రులు చేసి మీరు రుణమాఫీ అయిందంటే మాఫీ అయిందని చెప్పి కాని వాళ్ళకు కూడా మేమే బాధ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యుడు వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు చేసినటువంటి మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం తెలంగాణ ప్రజలు మనం చేసేది ఏంటంటే దండం పెట్టి మనం చేసేది ఏంటంటే 7 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి ప్రభుత్వం ఖాళీ మీరు అప్పచెప్పిన మాకు దండం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు మంత్రివర్గం అంతా లైన్లో పెట్టి ఇప్పుడు నడిపిస్తున్న సందర్భంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు కూడా సరి చేసి ముందుకు పోతాం తప్ప ఏ రైతు కూడా రుణమాఫీ చేయకుండా 80% 100% మిగిలిపోయిన 15% రైతులకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ సంజయ్ కుమార్ డాక్టర్కు 7 నెలలకి ఉచ్చులు పడకు మన షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన విషయాలు కూడా ఎందుకు మాట్లాడలే ఇక నిన్న చెప్తాం నీ నిజవర్గం తిరుగుతాం నీ చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం నీ తండ్రి చేసిన గొప్పతనాలు కూడా చెప్తాం డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ మీద వచ్చి మా మీద దాడి చేస్తే ఊగునంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తక్కువ ఏం లేదు రైతులు ఏదైతుందో కొన్ని మిల్లులు కుదురుకున్న వాస్తవం కానీ ఏదైతుందో ఈ నాణ్యత ప్రమాణాలు కేంద్ర ప్రభుత్వం మీద సూచించారు ఈ నాణ్యత ప్రమాణాలను రూపొందించింది ఎవరు ఎఫ్సి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నాణ్యత ప్రమాణాలన్నీ పాటించడం కొంత జాప్యం ఇచ్చిందనే భావనతో ఇవాళ మాయిశ్చర్ ఏదైతుంది ఇక్కడ 17 రావాలి అది అధికంగా వస్తుంది 20-25 ఇట్లా వస్తుంది
దాన్ని ఏదైతే వెయిట్ వస్తుందని చెప్పారు కొంత మిల్లులో పోతున్నాం కరెక్ట్, ఆనాడు పోయిన ఈనాడు పోతున్నాం. కానీ 17 FCI నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అది సన్న రకం కానీ దొడ్డు రకం కానీ ఏదైనా కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చేటువంటి ఒక ధాన్యం మొత్తాన్ని 100% తీసుకోవడం జరుగుతుంది, తీసుకుంటున్నారు. సన్న రకాలకు మీకు వాళ్ళు ఆ వెరైటీస్ కూడా ప్రకటించారు. సన్న రకాలు 33 రకాల వెరైటీస్ కూడా ప్రకటించారు. 500 రూపాయలు బోనస్ ఇచ్చింది. సన్న రకాలు ఎవ్వరు కూడా ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రకటించినట్టు ఏదైతే ఉందో ఇవాళ 500 రూపాయలు బోనస్ కల్పించడం జరుగుతుంది.